ఎప్పుడు నవ్వుతాడో ఎప్పుడు కోపంగా ఉంటాడో తెలియదు. అసలు ఏం చేస్తాడో తెలియదు. ట్రంప్ గురించి వైట్ హౌస్ వర్గాల్లో నిత్యం జరిగే చర్చ ఇది. ఆ మధ్య అమెరికన్ మీడియాలో ట్రంప్ వ్యవహార శైలి మీద కథనాలు వచ్చాయి అంటే అతడు ఎలా ఉంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ ఎప్పటికప్పుడు నవ్వుతుంటాడు, అంతలోనే కోపాన్ని తెచ్చుకుంటాడు, ఆ తర్వాత ఏదైనా చేస్తూ ఉంటాడు. మొత్తానికి అపరిచితుడు పాత్రను కళ్ల ముందు ఉంచుతాడు. ట్రంప్ కోపం తెచ్చుకోవడం కొత్త కాదు, నవ్వడము కొత్త కాదు. కానీ ఈసారి ట్రంప్లో కోపం తారాస్థాయికి చేరింది. అతని ఆగ్రహానికి అమెరికా మొత్తం కంపించిపోయింది. అమెరికాలో ఎన్బీసీ యాంకర్ క్రిస్టియన్ వెల్కర్ అనే జర్నలిస్ట్ ట్రంప్తో ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఈ సందర్భంగా రకరకాల ప్రశ్నలకు వెల్కర్ అడిగారు. దీనికి ట్రంప్ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో ఇంటర్వ్యూ కాస్త మధ్యలో ముగిసిపోయింది. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కాలిఫోర్నియా ఎన్నికల గురించి చర్చ వచ్చింది. ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ట్రంప్ ఆరోపించాడు. దానికి వెల్కర్ ఆధారాలున్నాయా అని పదే పదే ప్రశ్నించారు. దీంతో ట్రంప్లో ఆగ్రహం పెరిగిపోయింది. మరో మాటకు తావు లేకుండా మైక్ను నేలకు విసిరికొట్టాడు. నువ్వొక పనికిమాలిన వ్యక్తివి. మీ పత్రికా రంగం మొత్తం అవినీతిమయంగా మారిపోయింది. మేడ్ ది ప్రెస్ అనేది అత్యంత మోసపూరితం. ఇక ఇక్కడితోనే ఆపేద్దాం, థ్యాంక్ యూ డార్లింగ్ అంటూ ట్రంప్ వెళ్లిపోయాడు. మేడ్ ది ప్రెస్ లో గతంలో ట్రంప్ బాగానే మాట్లాడేవాడు. ముఖ్యంగా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ట్రంప్ చాలా సంయమనంతో ఉండేవాడు. ఎప్పుడైతే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడో అమెరికా మీడియా మొత్తం ఇటీవల జరుగుతున్న పరిణామాల మీద ప్రశ్నించడం మొదలుపెట్టింది. దీంతో మీడియా కనిపించగానే ఇలా రుసరుసలాడుతున్నాడు. అంతేకాదు తన ఆగ్రహాన్ని సారేకంగా మైక్ విసిరికొట్టి ప్రదర్శించాడు. దీంతో ట్రంప్కు కోపం వస్తే ఇలా ఉంటుందా అని ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.